తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ వరుస పెట్టి విచారిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును మూడోసారి ప్రశ్నించనున్నారు. ఇక ప్రణీతరావు ఇచ్చిన స్టేట్మెంట్ పై ప్రభాకర్ రావును విచారించనున్నారు సిట్ అధికారులు. అయితే బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని, ముఖ్యంగా ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రణీతరావు ఇచ్చిన స్టేట్మెంట్లతో మొత్తం కూపిలాగనున్నారు అధికారులు. ఇక ప్రభాకర్ రావును ఏం అడగబోతున్నారు, ఏం ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ వరుస పెట్టి విచారిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐపి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును మూడోసారి ప్రశ్నించనున్నారు. ప్రణీతరావు ఇచ్చిన స్టేట్మెంట్ పై ప్రభాకర్ రావును విచారించనున్నారు సిట్ అధికారులు. అయితే బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, ముఖ్యంగా ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రణీతరావు ఇచ్చిన స్టేట్మెంట్లతో మొత్తం కూపిలాగనున్నారు అధికారులు. ఇక ప్రభాకర్ రావును ఏం అడగబోతున్నారు, ఏం ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చూడొచ్చు, మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును మూడోసారి ప్రశ్నించనున్నారు అధికారులు. అంటే ఎలా ఉండబోతుంది, ఏమేమి క్వశ్చన్స్ అడగబోతున్నారు? ఇప్పటికే కేసులకు సంబంధించిన విషయంలో పూర్తిగా నిందితులను కూడా విచారించిన నేపథ్యంలో ప్రభాకర్ రావును ఈరోజు మూడోసారి కూడా విచారించనున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఈ కేసులో ఏటుగా ఉన్న ప్రణీతరావు చాలా కీలకంగా వ్యవహరించారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఎందుకంటే హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేయొచ్చు, అంతేకాకుండా దీనికి సంబంధించిన కొత్త ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ ప్లేస్ లో కొత్తవి కూడా పెట్టడము, పూర్తిగా దీనికి సంబంధించి ఉగ్రవాదులకు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా డ్యామేజ్ చేయడం కూడా పూర్తిగా ప్రభాకర్ రావు చెప్పిన నేపథ్యంలోనే తాను చేసినట్లుగా ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ప్రణీతరావును కూడా నిన్న దీనికి సంబంధించి ఆ విచారణ కూడా కొనసాగించారు. అయితే నిన్న చాలా కీలకంగా విచారణ కూడా కొనసాగించారు. ముఖ్యంగా చూస్తే బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు ధర్మపురి అరవింద్ కావచ్చు, జితేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్లు కూడా తాము ట్యాపింగ్ చేశాము, అంతేకాకుండా 200 మంది బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశామని చెప్పి కూడా ఇప్పటికే ప్రణీతరావు సిట్ అధికారులకు కూడా పూర్తిగా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ప్రభాకర్ రావును కూడా చాలా కీలకంగా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రభాకర్ రావు సంబంధించిన విషయంలో చూస్తే ఈ రోజు ఇప్పటికే సిట్ అధికారులు ఏ విషయాలు దీనికి సంబంధించిన అంశాలపైన విచారణ కొనసాగించాలి అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే ఒక టీం కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే సాక్ష్యాధారాలన్నీ కూడా ప్రభాకర్ రావు ముందు పెట్టి విచారిస్తారు. అయితే దానికి సంబంధించి కూడా తాను ఎలాంటి సమాధానం చెప్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రభాకర్ రావు వస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు విచారణ కొనసాగితే ఒక కొలిక్కి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు భావించిన నేపథ్యంలోనే అదేవిధంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు మూడోసారి ఒక విచారణ కూడా కొనసాగనుంది. ఎందుకంటే ఈ రోజు మాత్రం చాలా కీలకంగా విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే 2 సార్లు విచారణ కొనసాగించిన నేపథ్యంలో కొన్ని అంశాలు తనకు తెలియదని, కేవలం తనకు పై స్థాయి అధికారులు చెప్తేనే తాను చేశానని, దానికి సంబంధించిన విషయాలను కూడా కొంత ఇటు సిట్ అధికారులు కూడా చెప్పారు. అయితే ఎవరు పైన అధికారులు తమకు చెప్పినట్లుగా దీనికి సంబంధించి వారి డీటెయిల్స్ కూడా కావాలని ఇప్పటికే సిట్ అధికారులు కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించిన దానికి సంబంధించి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో ఈ రోజు మాత్రము ఒక విచారణ మాత్రము చాలా కీలకంగా మారింది. ఏ అంశాలపైన విచారిస్తారనేది మాత్రము విచారణ అనంతరం కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ప్రభాకర్ రావు మాత్రం సిట్ అధికారులకు సహకరించడం లేదు, తనకు తెలియదు, పూర్తిగా మర్చిపోయాను అనేది మాత్రం ప్రతి ప్రశ్నకు అదే సమాధానం చెప్తున్నాడు. కానీ సరైన సమాధానం చెప్పని నేపథ్యంలోనే సిట్ అధికారులు పదే ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అతని వద్ద నుంచి కీలకమైన సమాచారం వచ్చేంత వరకు కూడా విచారణ కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకసారి మాత్రం పోలీసులకు సహకరించకపోతే అరెస్ట్ చేసి దాని తర్వాత కస్టడీలోకి తీసుకొని దాని తర్వాత విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్.